sing and dance. It's Singam dance. It's Singam dance. ఏం ఎనర్జీ, ఏం అందం, ఏం అందం. బా బా బా, ఆడాల మజాగా కుక్కట్పల్లికి వచ్చింది. నిజంగా ఇప్పుడు నేను ఒక జీవిత సత్యం చెప్పబోతున్నాను. రెడీయా మీరు అందరూ? వజ్రాలు, డైమండ్ అన్నిటికంటే గొప్ప అంటాం. ఎందుకంటాం? దానికి కారణం ఈ ఆడాలి అబ్బా. మీరు వాటిని ప్రేమిస్తున్నారు కాబట్టి వాటి రేంజ్ పెరిగింది. మీరు వాటి మీద మనసు పాడేసుకున్నారు కాబట్టి వాటి వాల్యూ పెరిగింది. అలాంటి మా ఆడాల మజాకాకి మీరే వజ్రాలు, మీరే బంగారాలు. సరే, ఇప్పుడు ఇంకా అదృష్టవంతుల గురించి మాట్లాడాం. ఎందుకంటే ఇవాళ గిఫ్ట్ గెలుచుకునే పోయే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. అయినా వీళ్ళ ఎనర్జీ చూస్తారో వాళ్ళ ఎనర్జీ ఏం కదా ఏడగా పనికిరాదు. మీరు పైనుంచి దిగి రావాలి. ఎందుకంటే మా వెనకాలన్న మా బ్యాచ్ ఎనర్జీ ఇవాళ సూపర్ గా ఉన్నది. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ఆర్ పార్టిసిపెంట్స్. అదిలే హరిటాకు పొంగలి నేను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచాపే రోకలి అదా నేర్పిస్తా సరసాలా కిలికిలి ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్ ఉంటాదో వాడే నా మొగుడయ్యే. సూపర్, వెరీ గుడ్. హాయ్, హలో. అందం పక్కన ఉన్నప్పుడు మగాడికి మాట్లాడడం చాలా కష్టం. ఇవాళ ప్రూవ్ అయింది. మిమ్మల్ని చూస్తే నాకు బాహుబలిలో దేవసేన గుర్తొస్తుంది. నా పేరు కూడా దేవసేననే. నీ పేరు దేవసేన? అదేంటి? వై నాట్ పెట్టుకోద్దా? పెట్టుకోద్దా కదా? అంటే మీ నాన్న అప్పుడే బాహుబలా? లేదు, మా మమ్మీ శివగామి. మీ నాన్న నాసరా? మా నాన్న నాసరా. మరి ఎట్లా? మీ మమ్మీ పేరు ఎట్లా? మా మమ్మీ పేరు శ్రీవల్లి. శ్రీవల్లి. డాడీ పేరు? రామారావు. మీ పేరమ్మా? శ్వేత. వెరీ గుడ్. మీ ఇద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరేంటి? తులసి. మీ పేరమ్మా? అనూహ్య. యు హావ్ ఎ టాటూ హియర్? యా. అభి. నాన్న పేరు అభియా? బ్రదర్స్ నేమ్. అన్నీ అంటే అంత ఇష్టమా? యా, మీలానే. నాకు మా అన్నయ్య అంటే ఇష్టం. మాకు రవి అన్నయ్య అంటే ఇష్టం. ఎదురు చూస్తున్నా వద్దమ్మా. వెరీ గుడ్. ఎనీవేస్, హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా లొల్లి? ఇంకా చూద్దాం. దేవసేన టీమా, తులసక్క టీమా, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా వారిదే. టీమ్ ఏ అండ్ టీమ్ బి. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్రేజీగా ఆన్సర్స్ చెప్పండి. ఓకేనా? సో ఫస్ట్ టీమ్ ఏ, మ్యాథమెటిక్స్ లో లేని ట్రయాంగిల్ ఏంటి? బర్మా ట్రయాంగిల్. ఏంటది? ఏంటో నాకు తెలియదు, ఏదో చెప్పేసా, రాయేసా. రాయేసావా? బాగా తాకింది కానీ అది రైట్ ఆన్సర్. బర్మా ట్రయాంగిల్ కాదు, బర్ముడా ట్రయాంగిల్. ఓకేనా? వెరీ గుడ్. టీమ్ బి, యువర్ ఫస్ట్ క్వశ్చన్. మెడ ఉన్న తల ఉండదు దేనికి? బాడీ పార్ట్స్ మిగతాయి ఉంటాయి. బొజ్జ కూడా ఉంటది. కమ్ ఆన్, యూజ్ యువర్ బ్రెయిన్. హింట్ 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 హింట్. మీ అన్నకి బాగా అలవాటు. బాటిల్. అన్నకి వాటర్. సూపర్, వెరీ గుడ్. రైట్. గోడ మీద నుంచి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న బల్లి పిల్లని తల్లి ఏమంటుంది? 6 కొట్టిండు అంటది. మారు, కొద్దిగా మారు. హింట్. హింట్. ఇప్పుడు టీవీలో మ్యాచ్ 6 ఓడని కొడితే మనం ఏం చేస్తాం? మనం ఇప్పుడు ఏం చెప్పింది చెప్పు. ఇప్పుడు క్లాప్స్ కొట్టమన్నది. పోయింది. క్లాప్స్ కొట్టాకు కింద పడిపోతావా? నెక్స్ట్, చీకట్లో దీపం ఎక్కువ కాంతినిస్తుంది అంటారు. ఎందుకు? లైట్ ఉంటే ఎవరు చూడు, చీకటి ఉంటే అదొకటే ఉంటుంది కాబట్టి ఎక్కువ. మంచి ఆన్సర్, కానీ మనకు కొంచెం క్రేజీ కావాలి కదా. వేరే లైట్స్ ఉండవు కాబట్టి. వెరీ గుడ్ ఆన్సర్, బట్ బ్యాడ్ ఆన్సర్. తర్వాత ఎట్లా ఆరిపోతానని తెలిసి నేను ఆన్సర్ చెప్తున్నాను. పిల్లలు, మీ మమ్మీని గట్టిగా పట్టుకోండి. చీకట్లో దీపం ఎక్కువ కాంతినిస్తుంది ఎందుకంటే దాన్ని వెలిగిస్తాం కాబట్టి. దండాలయ్యా దండాలయ్యా మాతో
గుడ్. ఇట్లాంటివి నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. రెడీ? ఇప్పుడు నెక్స్ట్ మీకు తల్లి. నువ్వు కార్ నడపాలంటే ముందు ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి ఫస్ట్. అబ్బా. కీ తోటి ఇట్లా కొడితే అప్పుడు అబ్బా మీ తెలివి సల్లగుండా. కార్ అక్కడ ఉండాలి, కొనాలి ఫస్ట్. కమ్ ఆన్, థింక్ క్రేజీ యు నో. అంటే కార్ కీస్ ఉంటేనే కదా కార్ ఓపెన్ అయ్యేది. ఫస్ట్ డ్రైవింగ్ రావాలి, కాళ్ళు కావాలి. సూపర్, యు ఆర్ వెరీ స్మార్ట్ యా తులసి, వెరీ వెరీ స్మార్ట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వస్తే ఏమి జరుగుతుంది? హైదరాబాద్ కి వస్తుంది. క్రేజీగా ఆలోచించాలి. వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగిద్ది. ఏరోప్లేన్ ప్లాట్ఫామా? ఏ స్కూల్ అమ్మా ఇవిడిది? అయిపోయింది, దొబ్బింది. చెప్పండి. ఏరోప్లేన్ కూలిపోద్ది. సూపర్ ఆన్సర్. నేను చెప్తా ఇప్పుడు. గుండెని రాయి చేసుకోండి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్లేన్ రివర్స్ వస్తే ఏమైతుందంటే ఏరోప్లేన్ తడిచి వస్తుంది. ఎందుకంటే రివర్స్ రివర్స్ రివర్స్. నెక్స్ట్ క్వశ్చన్ మీకే. రైట్. నేను డాష్ రూపంలో వచ్చిన డాష్. ఈ డాష్ ఏంటి? రెబల్ మూవీలో నేను కీస్ మళ్ళీ ఇచ్చింది. ఎముడి రూపంలో వచ్చిన రెబల్. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నేను రూపంలో వచ్చిన రెబల్. సూపర్. అది ఇప్పుడు తిప్పకుండా చెప్తే అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తావు. ఎంత కంట్రోల్ లో ఉంటుందో. కొన్ని పేర్లు చెప్తా, మీ మైండ్ లో ఏదొస్తుందో అది చెప్పాలి. ఓకేనా? హీరోయిన్ అనుష్క కాదు, కాజల్. క్రేజీ అంటే అనుష్క కాజల్ అంటారు. హీరోయిన్ నేనే. హీరోయిన్ షార్ట్ డ్రెస్. షార్ట్ డ్రెస్. సూపర్ ఆన్సర్, వెరీ గుడ్. స్టవ్. లారీ. ఏం లారీని స్టవ్ మీద వండుతావా ఏంది? క్రేజీగా చెప్పమన్నావు కదా. స్టవ్. వంట. నీకు క్రేజీగా ఆలోచించడం రాదా? వంట పని మనిషి. వంట పని మనిషి. స్టవ్. ఇండియన్ గ్యాస్. మ్యాగీ నూడిల్స్. స్టవ్ అంటే మ్యాగీ నూడిల్స్. వెరీ గుడ్. యముడు. నువ్వే యముడు. యముడు. నువ్వే. యముడు అంటే నేను. వెరీ గుడ్. క్రేజీ ఆన్సర్ ఇచ్చిన నాన్న. సూర్య. యముడు అంటే సూర్య. వెరీ గుడ్. ఎన్టీఆర్. యముడు అంటే ఎన్టీఆర్ గారు. వెరీ గుడ్. లాస్ట్. తోపు. రవి. ఇగో నాన్న, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ తీసుకో తల్లి, తీసుకో. సూపర్ అన్న తులసి తల్లి, నీకే ఆ గిఫ్ట్. తోపు. రవి. నా పళ్ళు కొట్టండి. తీసుకో తల్లి, ఇది నీకే, ఇది నీకే. వాళ్ళు చూసినావా, అది నా టీం అంటే. ఆ తోపు. రవి. తోపు. రవి. రవి మీరే. అబ్బా ప్లీజ్. ఇంకోసేపు బాగాలేదు నువ్వు రిక్వెస్ట్ చేస్తే. సరే, ఈ గిఫ్ట్ టీమ్ ఏ కా టీమ్ బి కా? కింద పడ్డది కాబట్టి కంగ్రాచులేషన్. ఆన్సర్లు వీళ్ళు బాగా చెప్పారా? ఇలా వీళ్ళే బాగా చెప్పారు కదా. ఒక్కసారి ముద్దు పెట్టిస్తా, ముద్దు పెట్టిస్తా. కంగ్రాచులేషన్. మా ఆడియన్స్ రెచ్చిపోయి ఉన్నారు రచ్చరచ్చ చేయడానికి. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. పేర్లు తెలుసుకుందాం ఫస్ట్. వాట్స్ యువర్ నేమ్? అలేఖ్య. అలేఖ్య. త్రిశూల్య. త్రిశూల్య. మీనాక్షి. మీనాక్షి. సుష్మా. సుష్మా. వెరీ గుడ్. సో నలుగురు వచ్చారు. ఫస్ట్ ఇప్పుడు టాస్క్. బేసికల్ గా ఈవ్ టీజింగ్. ఈవ్ టీజింగ్ దారుణమైన ఒక యాక్ట్ అది. ఇప్పుడు ఇక్కడ నలుగురు కూడా చాలా అందంగా ఉన్నారు. అండ్ మీరు కూడా మీ లైఫ్ లో ఫేస్ చేసి ఉండొచ్చు ఈవ్ టీజింగ్ రోడ్ మీద పోయేటప్పుడు. ఇప్పుడు కక్ష టైం. నేను అమ్మాయిని. నా ద్వారా చాలా మంది పోరంబోకులకి అర్థం అవుతుంది ఈవ్ టీజింగ్ వల్ల ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో. ఆల్రైట్, ఆన్ ఫన్నీ నోట్ చేద్దాం. ఫస్ట్ అలేఖ్య, నేను మా ఇంటి ఎదురు ముగ్గేస్తున్నాను, నువ్వు వచ్చావు, ఎంట్రీ ఇచ్చావు, రౌడీ లాగా వచ్చి ఎలా ఏడిపిస్తావు చూద్దాం. పిల్ల, ఓయ్ పిల్ల, ఏ ఆగ్రా, నేను 17 చుక్కలు ముగ్గేస్తున్నావు. నా కోసమేగా వేసేది ముగ్గు. ఏ ఇడియట్, ఇంట్లో అక్క చెల్లెలు లేరా నీకు? అయ్యో, అర్రే అర్రే అర్రే, ఎందుకు ఏడుస్తున్నావు నాని? నన్ను ఎవరు ఇంకా ఇంతవరకు ఏడిపించలేదు. నేను నిన్ను ఏడిపించడానికి రాలేదమ్మా. మమ్మీ, మీ మమ్మీ ఏమైంది రవి? మా పెద్దమ్మ వచ్చింది మమ్మీ అంటే. రెస్పాండ్ అవ్వట్లేదు
అని అందుకే నేను వచ్చా. చెప్పు నువ్వు ఆ మమ్మీ అయితే ఇప్పుడు మమ్మీ చూడు మమ్మీ ఎవడో పోరపోకాడు ఏంటి ఇక్కడ బాగా. అంటే మీరు నా కూతురికి సైట్ వేస్తున్నావేంటి? నేను మీ కూతురికి వేసాను మీకు వేయట్లేదు కదా. నాకేరైనా నాకు అంత అందంగా ఉన్న కూతుర్ని కన్నా. అదే మీకు వేయట్లేదు అని మీ కూతురు మీరు అంత అందంగా కన్న కూతురికి వేస్తున్నా. నువ్వెందుకు వేస్తున్నావు? మెగాస్టారో ఏ రామ్ చరణో అమ్మా మమ్మీ ముగ్గేలా ఉంది మమ్మీ? అబ్బా లక్షణంగా ఉందమ్మా. లోపలికి వెళ్ళి పప్పు వండుకుందాం. వేసావు కదా. పద. ఏ సినిమా పోదామా? వద్దు నా దగ్గర డబ్బులు లేవు. అయినా నేను ఎందుకు వస్తాను నీతోని? మమ్మీ 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 వీడు చూడు మమ్మీ. నువ్వేంటి నీ ఎంట్రీ ఏంటి? తాపు ఒకసారి తట్టుకోలేకపోతున్నాను. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని చెల్లిపో. అందమైన కూతుర్ని కళ్ళెలా మమ్మీ మూసుకుంటావమ్మా? నాకు వాడంటే ఇష్టం మమ్మీ. అంటే సినిమాకి వెళ్దాం. వెళ్దాం. వస్తాను మమ్మీ. సూపర్. ఏడ్పించమంటే డైరెక్ట్ లేపుకెళ్ళిపోయింది అమ్మాయి. ఇక ఇట్లా పొగిడితే ఈ అమ్మాయి ఎందుకు కొడుకుంటది? రెడీ. ఇప్పుడు చిన్న సమంత. సమంత రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? బుక్ చదువుతున్నా. ఏంటి చదువుతున్నావా లేకపోతే లోపల ఏమైనా పెట్టుకొని చూస్తున్నావా? ఎప్పుడు అదే పని, చదివిలో యాక్టింగ్ చేస్తావు కానీ మార్క్స్ మాత్రం రావు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. నేను స్వాతి మ్యాగజైన్ చదువుతున్నా. నువ్వు డిస్టర్బ్, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఇందాక నుంచి నడుము ఎక్స్పోజ్ చేస్తే చూడలేక చస్తున్నాను. నీకోసమే అలా చూపెడుతున్నాను. సర్లే గానీ లాంగ్ డ్రైవ్ వెళ్దాం, వస్తావా? నో, నా దగ్గర పెట్రోల్ డబ్బులు లేవు. నా దగ్గర బైక్ ఉంది, మొన్ననే నీకోసం తీసుకున్నా. చీప్ గా బైక్ బెంజ్ ఉంది. ఓకే ఓకే బెంజ్ లోనే వెళ్దాం. నేను రాను. ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. నా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. గో అవుట్. ఏం పర్వాలేదు, మ్యారేజ్ కదా తర్వాత చేసుకుందాం. సర్లే పెళ్ళేదంతా తర్వాత, ఫస్ట్ లాంగ్ డ్రైవ్ వెళ్దాం. మనకి అలవాటే కదా. ఒరేయ్ చూడరా వీడు ఎట్లా మాట్లాడుతుండో. అయినా నువ్వు ఎలా సైలెంట్ గా ఉంటావు? ఇగో నా బాయ్ ఫ్రెండ్ వీడే. తొక్కలా ఉన్నాడు చూడ, ఎలా ఉన్నాడు. నేను చూడ ఈసారి మాత్రం తిని వద్దులేదే తిను నాది. నేను పెళ్లి చేసుకొని తీటా. మా ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. మా ఇద్దరికి పాప కూడా పుట్టింది. ఏ ఆపు సోది, నేను నమ్మను అసలు. ఏంద్రా అట్లా మాట్లాడుతుంటే ఊరుకురా. కొట్టు కొట్టు, నువ్వు పోయి కొట్టు. అమ్మాయిని అంటే నేను అబ్బాయిని, తను అమ్మాయి. నాకు ఆగుబుద్ధి అయితే లేదు చూడు. చూడ అసలు ఐస్ క్రీమ్ లా ఉన్నాయి చూస్తుంటే. నెక్స్ట్ ఫిల్ చేసుకో నువ్వే. ఎన్ని రోజులు నేను వీడిని ఏది చెప్తే అది చేస్తాను, కానీ అన్నిటికీ ఎదవ నవ్వు నవ్వుతున్నాడు. నాకు నువ్వంటేనే ఇష్టం. సూపర్. నాన్న బంగారు తల్లి, ఇవి కొట్టే తట్టే ఉంది అయితే. ఇప్పుడు నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నా, నువ్వు ఇలా వస్తావు చూద్దాం. ఓకేనా? ఏం పిల్ల వస్తావా? చీప్ ఇడియట్స్. హాయ్ హలో. ఎక్స్క్యూజ్ మీ, నా బస్ వచ్చిందండి, వెళ్ళండి. బస్ సరే నేను కూడా వస్తా పదా. బస్ లో కూర్చున్నా. ఆడు బ్రేక్ వేసాడు. ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? నేను షీటింగ్ అయితే భయపడాలా? సంవత్సరంలో తెలుసా? ఇగో ఈవిడే. భయమైతుంది. ఈడు నన్ను ఏడిపిస్తున్నాడు. ఎందుకు ఏడిపిస్తున్నావు? మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులను అడగాలి ఫస్ట్. బాబు తల్లిదండ్రులు రానా. సూపర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు నేను ఇంట్లో మొక్కలకి నీళ్ళేస్తుంటాను. నువ్వు అలా పక్కింటి నుంచి నన్ను వచ్చి ఏడిపిస్తుంటావు అనమాట. ఓకేనా? బంగారం ఎవరో నేను పిలుస్తున్నారే. వాళ్ళని కాదు బంగారం, నిన్ను బంగారం. ఏం చేస్తున్నావు? ఏం లేదు, బే ఆఫ్ బెంగాల్ లో నీళ్లు పోస్తున్నా. అవునా? నేను కూడా చేయాలా నీకు? తొట్లు నీళ్ళు వేస్తున్నాను నేను. అదే నీతో పాటు నేను కూడా. అయినా నువ్వు ఎవరు పక్కింట్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? పక్కింట్లో ఉంటే మాత్రం రావద్దా? వెళ్ళు. మా నాన్నకి నేను నచ్చవు. ముందే మా నాన్న చాలా పద్ధతిగా పెంచు. నాకు మాత్రం ఇలాంటివి చాలా ఇష్టం. పాడు. నేను హెల్ప్ చేస్తా. అప్పో పడివా. సరే కానీ సినిమాకి వెళ్దాం, వస్తావా? వస్తా.
కానీ నా తల్లో పేర్లు ఉన్నాయి ఓకేనా? ఏం కాదు, నాకు గజ్జి ఉంది ఓకేనా? ఏం కాదు. నేను పళ్ళు కూడా తోముకోను ఓకేనా? అబ్బా నేనైతే ఫిక్స్ అబ్బా అని నీతోనే ఉంటా. లేచిపోదాం. ఇగో నేను లేస్తున్నా, నువ్వే లేస్తున్నా. వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదామా? యా సూపర్ సూపర్ గా ట్రై చేశారు. కానీ ఈ నలుగురిట్లో ఎవరు బాగా చేశారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. సో మాస్ మహారాణి సెటప్ రెడీగా ఉంది. సో ఇవాళ మన షోలో అందరు పార్టిసిపేట్ చేసింది ఆల్మోస్ట్ యూతే కాబట్టి, అండ్ ఇవాళ రేపు యూత్ కి ఇంట్లో చీపిరి కట్ట ఎక్కడ ఉందో తెలియదు. చీపిరి పుల్లలు ఎలా తయారవుతాయో చూద్దాం, కానీ అది గేమ్ రూపంలో. ఓకేనా? టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరి ఇటు సైడ్ ఒకరి ఇటు సైడ్ చీపిరి పుల్లని, ఒక థిక్ చీపిరి కట్టని రెడీ చేయండి. ఏ టీం అయితే థిక్ గా తయారు చేస్తారో వాళ్ళే విన్నర్. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మ దేవసేన. సో మొత్తానికి అట్లా జరిగింది అనమాట. వెళ్ళిపోయి అమ్మ తయారు చేసిన పుల్లల్ని ఒక్కసారి తీసుకురా. నువ్వు కూడా తీసుకొచ్చమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ 90 seconds తులసి గారు వర్సెస్ దిస్ ఆంటీ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇప్పుడే. ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. అమ్మా మీది చీపురు తయారు చేసే బిజినెస్ అమ్మా, అట్లా తయారు చేసినావు ఏంటమ్మా? వీళ్ళు 90 seconds కూడా అయిపోయాయి. ఒక్కసారి నీ చీపిరి తెచ్చుకోమ్మా, నీ చీపిరి తెచ్చుకోమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు 2 చీపురు కట్టండి, 2 చీపులు కలపండి. వాయ్యో ఇదేంది ఇట్టుంది? ఇదేం చీపురో ఏమో. ఆగమ్మా, బయట మార్కెట్లో అమ్ముతే 10 రూపాయలు వస్తాయా? ఈ చీపిరి చూడు. సో ఇప్పుడు విన్నర్ ఎవరు? ఇదే గేమ్ అనుకుంటున్నారు మీరు. అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ చీపిరి కట్టతోని మీది ఈ యాప్ మీది ఎవరైతే స్వచ్ఛ భారత్ శుభ్రంగా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ. నవ్వుతోంది నాలా నత్తన్నాడి పొద్దు సూర్యుడులా
మొత్తానికి స్వచ్ఛ భారత్ అందరం సపోర్ట్ చేస్తున్నాం, శుభ్రంగా అయిపోయింది. ఇప్పుడు విన్నర్ ఎవరో చెప్తాం. ద విన్నర్ ఇస్ తులసి అండ్ అనూయ. దేవసేన has got such a sweet smile and Shweta has got such a sweet heart కాబట్టి వారిద్దరి చేతుల మీదుగా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఆర్ గిఫ్ట్స్ వీళ్ళకి. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, కానీ మా దేవసేన అండ్ శ్వేత చేతిలో ఏం లేదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ పార్టిసిపేటింగ్ అండ్ ఎంటర్టైనింగ్. గిఫ్ట్ అనేది సెకండరీ, బట్ వచ్చారు కాబట్టి మా ఈటీవీ, మా ఆడల మజాకా టీం తరపు నుంచి చిన్న కానుక. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్ అది. సో చూసారు కదా, కుక్కట్పల్లి ఆల్విన్ కాలనీలో ఆడల మజాకా అలా ఎండ్ అయిపోయింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ బై గుడ్ నైట్, టేక్ కేర్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. అబ్బా, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం. భలే మంచి పసందైన వసంతాలు పూచే